Basic గా మనకు తెలుసు గ్యాస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మ్యాటర్ వేర్ ఆటమ్స్ ఆర్ ఫార్ అపార్ట్, చాలా దూరంగా. గ్యాసెస్ అంటే అదే కదరా, ఆటమ్స్ ఆర్ ఫార్. సాలిడ్ లిక్విడ్ గ్యాస్ లో గ్యాస్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే మాలిక్యూల్స్ ఆర్ ఫార్ అపార్ట్. సో గ్యాసెస్ హ్యావ్ ఓన్లీ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్ ఉండదు, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఒకటే ఉంటుంది. సో ఒక గ్యాస్ నువ్వు తీసుకోవాలి అంటే డెఫినెట్ గా ఒక కంటైనర్ లో గ్యాస్ తీసుకుంటావు. లెట్స్ సే యూ హ్యావ్ ఎ కంటైనర్, ఆ కంటైనర్ లో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కంటైనర్ లో ఉంటాయి, ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అంటే కంటైనర్ కి ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో ఆ గ్యాస్ కి కూడా అంతే వాల్యూమ్ ఉన్నట్టు, బికాస్ ఇట్ ఆక్యుపైస్ ది ఎంటైర్ వాల్యూమ్. సో గ్యాసెస్ కి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అండ్ ఇట్ ఆక్యుపైస్ ది ఎంటైర్ వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. సో ఒక వాల్యూమ్ యూస్ చేసి గ్యాస్ ని చదవడం కష్టం కాబట్టి యూ నీడ్ సమ్ అదర్ టర్మ్స్ ఆల్సో. సో వాట్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్టడీ ద గ్యాసెస్ అంటే వన్ ఈజ్ P ఫర్ ప్రెషర్, and you have also volume and temperature. So these three are actually density కూడా ఉంటుంది. So density, rho stands for density, and you should also know N, which is number of moles. సో ఇవన్నీ అవసరం అవుతాయి గ్యాస్ గురించి చదవడానికి. సో లెట్స్ సే ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఇక్కడ నుంచి ర్యాండమ్ మోషన్ లో ఇక్కడ నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది, అంటే ర్యాండమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది గ్యాస్ మాలిక్యూల్స్. The molecules of a gas move in random direction. So there is a relation. See, it is easy to study about gas because we neglect. మనం ఏం నెగ్లెక్ట్ చేస్తామంటే ఇంటర్అటామిక్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్. Gases follow a simple relation, they satisfy a simple relation, and that relation is PV proportional to T, and you have this PV is equal to some constant into T. So a constant PV is equal to some KT and రాయొచ్చు. This K depends on number of molecules.
let's say this container has n molecules. ఇందులో n molecules ఉన్నాయనుకుంటా. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ రిలేషన్ అంటే ఎలా మారిపోతుంది రిలేషన్ అంటే then you can write pressure into volume is equal to n into some constant kb into T, and this kb is called Boltzmann constant. సో దాన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుందంటే PV by NT is the Boltzmann constant, and దీన్ని బట్టి for any gas molecule ఏం రాసుకోవచ్చు అంటే for any gas you can write P1 V1 by N1 T1 is equal to P2 V2 by N2 T2 అని రాసుకోవచ్చు, and that is equal to the Boltzmann constant Kb. So this is capital N. Here capital N stands for N capital N is number of molecules of the gas. Suppose you have N is equal to 6 into 6.023 into 10 power 23 అనుకో, అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయనుకో. అప్పుడు ఆ N ఏమంటారంటే NA అంటారు, అంటే అవగాడ్రో నెంబర్. ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే 1 mole అంటారు. సో 1 mole ఆల్వేస్ ఇండికేట్స్ 6 into 10 power 23 మాలిక్యూల్స్ అన్నమాట. సో అలా ఉన్నట్లయితే then the relation for 1 mole becomes for 1 mole of gas. 1 mole of gas ka relation ఏమవుతుందంటే PV is equal to Avogadro number of molecules into Boltzmann constant into T. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో ఇక్కడ రాస్తున్నా చూడు, అవగాడ్రో నెంబర్ ఇంటూ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే దాన్ని రీప్లేస్ విత్ క్యాపిటల్ R. హియర్ క్యాపిటల్ R is called universal gas constant. The value of capital R is 8.314. So what will be the units of capital R? Ante see, PV is equal to RT for 1 mole, and very simple to understand. For n moles you have PV is equal to nRT. So for n moles of an ideal gas, I'm talking about which gas and ideal gas. For n moles, PV is equal to nRT for ideal gas. So hence it is called ideal gas equation. And R value 8.314, then unit ఏంటంటే యాక్చువల్గా ఇందులోంచి R ఏం రాసుకోవచ్చు అంటారా, ఈ ఎక్స్ప్రెషన్ PV ఈక్వల్ టు nRT లోంచి PV is equal to nRT లోంచి R ఏమవుతుందంటే PV by NT అవుతుందా. P into V, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఎప్పుడు మల్టిప్లై చేసినా జూల్ వస్తుంది, ఎనర్జీ కాబట్టి. జూల్ పర్ నెంబర్ ఆఫ్ N అంటే మోల్ కాబట్టి మోల్, అండ్ టెంపరేచర్ కెల్విన్. అంటే R వాల్యూ ఏమవుతుందంటే జూల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు దాన్ని, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. అండ్ యూ ఆల్సో నో దట్ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, and N is number of moles, which is mass by molecular mass, and mass of the gas small m by molecular mass capital M. అలా కూడా రాయొచ్చు కదా. సో ఇలా దీన్ని రాయగలిగితే PV is equal to nRT లో నేను ఏం చేస్తానంటే N ప్లేస్ లో స్మాల్ m బై క్యాపిటల్ M రాస్తాను. సో PV is equal to N ప్లేస్ లో స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ R ఇంటూ T. ఇక్కడ క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ మాస్ కదా,
లేదా మాలిక్యులర్ వెయిట్. క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ మాస్. లేదా మోలార్ మాస్ అంటారు దాన్ని బేసిక్గా. సో సి ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఉందిరా, ప్లస్ 32 + 12 అంటే 44 కదా, దీన్ని 44 grams కదరా క్యాపిటల్ M వాల్యూ. మీథేన్ ఉంది CH4, ఇది 16 grams. అలా క్యాపిటల్ M వాల్యూ ఒక్కో గ్యాస్కి ఒక్కోటి ఉంటుంది కదా. సో క్యాపిటల్ M is different for different gases. So ఈ capital M అంటే molecular mass, then PV becomes PV is equal to small m into capital R by capital M into capital T. ఈ capital R by capital M ఏదైతే ఉందో దీన్ని స్మాల్ r తో ఇండికేట్ చేస్తారు. capital R by capital M is indicated with small r. Then the equation becomes PV is equal to MRT. అంటే నీకు యాక్చువల్గా ఐడియల్ గ్యాస్కి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో PV is equal to NRT, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఇంకోటి PV is equal to MRT, M అంటే మాస్. హియర్ M is mass of the gas. సో PV is equal to NRT లో ఆ వచ్చే R ఏదైతే ఉందో దాన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ వచ్చే R ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. Specific gas constant. So difference between universal gas constant and specific gas constant, and this is for any gas the value of R is same, but the value of small r is different for different gases. అర్థమైంది ఈ పాయింట్. ఎందుకంటే స్మాల్ r is equal to capital R by M కదా. సో క్యాపిటల్ R ఒకటే కానీ M మాత్రం డిఫరెంట్ గ్యాసెస్ కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ దిస్ స్మాల్ r has different values for different gases. Specific gas constant అన్న అందుకే it is constant for a given gas. But constant for a given gas. ఓకే, స్పెసిఫిక్ అంటే మీథేన్ తీసుకుంటే మీథేన్ ఒక వాల్యూ. ఇప్పుడు నువ్వు మీథేన్ గురించి చదువుతుంటే స్మాల్ ఆర్ మీథేన్ ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి మీథేన్ కి స్మాల్ ఆర్ కూడా కాన్స్టెంటే కదా. ఈ స్టెప్ అర్థమైందా? ఒకసారి ఏమడిగాడు అంటే స్మాల్ ఆర్ యూనిట్స్ అడిగాడు, యూనిట్స్ ఆఫ్ స్మాల్ ఆర్. ఎలా రాయాలంటే స్మాల్ ఆర్ యాక్చువల్గా ఏం రాసుకోవచ్చు అంటే PV by MT రాసుకోవచ్చు కదా. ఇక్కడ స్మాల్ ఆర్ ఏం రాసుకోవచ్చు అంటే PV by MT. సో PV అంటే జూల్ బై జూల్ kg ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్, సింపుల్. అర్థమైంది ఆ స్టెప్? PV అంటే జూల్, M అంటే మాస్ కాబట్టి మాస్ కి యూనిట్ kg, సో ఇన్వర్స్ అవుతుంది, కెల్విన్ కూడా ఇన్వర్స్ అవుతుంది. ఇది జూల్ పర్ మోల్ అయితే జూల్ పర్ kg, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా? రైట్. Now we'll go to see, this is only for ideal gas. మరి రియల్ గ్యాస్ అంటే ఏంటి? మనం చదివేది యాక్చువల్గా రియల్ గ్యాసెస్. సో రియల్ గ్యాసెస్
behaves as ideal gas ఎప్పుడో చూద్దాం మరి. ఐ విల్ డ్రా గ్రాఫ్, ఒక గ్రాఫ్ డ్రా చేస్తాను, అప్పుడు నీకు కొంచెం అర్థమవుతుంది చూడు. ఇది అన్ని గ్యాసెస్ ఐడియల్ గ్యాస్, అసలు ఐడియల్ గ్యాస్ ఈ ప్రపంచంలోనే లేదు. దేర్ ఇస్ నో ఐడియల్ గ్యాస్. PV is equal to nRT is the equation. PV is equal to N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, దాన్ని మాస్ బై మాలిక్యులర్ మాస్ రాసుకోవచ్చు, ఇంటూ R ఇంటూ T రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాస్తున్నట్టే P is equal to స్మాల్ m బై V ఇంటూ క్యాపిటల్ R క్యాపిటల్ T బై M. ఒకసారి చూడు, ఇది ఏమవుతుంది చూడు, మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ కదా. So it can be written as pressure P is equal to density rho into RT by M. This is rho. Okay. ఇలా కూడా ఈక్వేషన్ కావాలంటే నువ్వు రాసుకోవచ్చు. So now what I'm trying to draw a graph between pressure P కిను PV by PV is equal to nRT. So PV by NT. PV by NT కి P కి గ్రాఫ్ డ్రా చేస్తున్నారా? ప్రెషర్ PV by NT అంటే ఎవరా? క్యాపిటల్ R వాల్యూ కదరా. క్యాపిటల్ R ఎప్పుడు కాన్స్టెంటే కదా. సో ఐడియల్ గ్యాస్ కు ఒకవేళ నువ్వు తీసుకున్నట్లయితే గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, దాని వాల్యూ ఎప్పుడు సేమే కాబట్టి. కానీ రియల్ గ్యాస్ తీసుకుంటే ఏమవుతుందంటే PV by NT వాల్యూ మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఇట్ డస్ నాట్ ఒబే గ్యాస్ లా కాబట్టి, రియల్ ఐడియల్ గ్యాస్ కాబట్టి. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపరేచర్ దగ్గర నువ్వు గ్రాఫ్ డ్రా చేస్తే సమ్ ఇలా వచ్చింది. ఈ టెంపరేచర్ వచ్చేసి T1. ఇంకో దానికంటే కొంచెం తక్కువ టెంపరేచర్ లో గ్రాఫ్ డ్రా చేసావు, అప్పుడు ఇలా వచ్చింది. ఇంకా తగ్గించావు టెంపరేచర్, అప్పుడు ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ టెంపరేచర్ T2, T3 అండ్ ఈ టెంపరేచర్ వచ్చేసి T2. ఇప్పుడు T1, T2, T3 లో హైయెస్ట్ టెంపరేచర్ ఏమంటే T1. సో T1 is greater than T2 is greater than T3. ఇప్పుడు ఒక విషయం నీకు ఏమర్థమైందంటే, దీస్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్, దీస్ ఆర్ నాట్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ వస్తే అది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. స్ట్రైట్ లైన్ కాకుండా అవి వచ్చాయి కాబట్టి, సో దిస్ ఈస్ నాట్ అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, not an ideal, I mean it is not following the ideal gas law, PV equal to nRT. But if you can observe at T1, and a high temperature, it is at least behaving like that straight line. So what you can say here is, the nearest them, real gas behaves as ideal gas at a high temperature. టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ పాయింట్, ఈ ఎక్స్ యాక్సిస్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈ పాయింట్ లో ఈ 3 పాయింట్స్ లో ఈ పాయింట్ లో తక్కువ ప్రెషర్ ఉంది. సో అట్ హై టెంపరేచర్ లో ప్రెషర్, ప్రెషర్ తక్కువ ఉందంటే డెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది. సో అట్ హై టెంపరేచర్ లో ప్రెషర్ అండ్ లో డెన్సిటీ.
So this is the condition. At high temperature, low pressure and low density, real gas behaves as ideal gas. That's very, very important. రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ లాగా ఎప్పుడు బిహేవ్ చేస్తుందంటే టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, ప్రెషర్ తక్కువ ఉండాలి, డెన్సిటీ కూడా తక్కువ ఉంటే అప్పుడు రియల్ గ్యాస్ వచ్చేసి ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ గ్యాస్ లాస్ మీకు తెలిసినవే. గ్యాస్ లాస్ ఏంటా? గ్యాస్ లాస్ అంటే ఫస్ట్ బాయిల్స్ లా you should know what is Boyle's law, right? At constant temperature, the pressure of given mass of gas is directly proportional to 1 by V, లేదా inversely proportional to V. So this is at a constant temperature. At a constant temperature, pressure proportional to 1 by volume for a given mass. అంటే మాస్ కాన్స్టెంట్ అనమాట. అంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ఎలా ఉందంటే xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఒక గ్రాఫ్ లా ఉంది. సో xy ఈజ్ ఈక్వల్ టు c square is a graph for rectangular hyperbola. So therefore the graph for Boyle's law will be like this. So this is the rectangular hyperbola. So y-axis lo pressure, x-axis lo volume, then PV is equal to constant, and ఈ graph లో T is constant. అప్పుడు P1 V1 is equal to P2 V2. Also see T constant అయినప్పుడు ఇక్కడ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయి. P into టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు R కూడా కాన్స్టెంట్, M కూడా కాన్స్టెంట్ కాబట్టి P1 by ρ1 is equal to P2 by ρ2 కూడా రాసుకోవచ్చు. ఇది కూడా బాయిల్స్ లానే, అంటే డిఫరెంట్ ఫామ్ అన్నమాట అంతే. ఓకే ఫైన్. హియర్ దిస్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఐసోథర్మ్. దీన్ని ఐసోథర్మ్ అంటారు ఎందుకంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఆ ప్రాసెస్ ఏమంటారంటే ఐసోథర్మల్ అంటారు. ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఇస్ బాయిల్స్ లా. యూ హ్యావ్ ద నెక్స్ట్ లా, మీకు అది కూడా తెలుసు. ఏంటా లా చెప్పగలరా? Charles law. Charles law is at constant pressure. Constant pressure. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఆ ఐసోబార్ అంటారు దాన్ని, ఐసోబారిక్ ప్రాసెస్. సో ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు V is directly proportional to temperature. So you can write V1 by T1 is equal to V2 by T2. This is Charles law. కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే అది గెలుసెక్స్ లా, అది దీంట్లో నుంచే వస్తుంది, అది అవసరం లేదు. అండ్ యా అది కూడా చేద్దాం. And the graph for this will look like a straight line because V is proportional to T. అంటే V proportional to T అంటే దీని ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే V is equal to some constant M into T రాసుకోవచ్చు.
m అంటే మళ్ళీ మాస్ అనుకుంటారేమో, సమ్ కాన్స్టెంట్ c ఇంటూ t. మరి ఇది y ఈజ్ ఈక్వల్ టు mx లా ఉంది కదా. సో ఇక్కడ టెంపరేచర్ y యాక్సిస్ లో తీసుకున్నా, x యాక్సిస్ లో వాల్యూమ్ తీసుకున్నా, అండ్ ద గ్రాఫ్ ఈజ్ స్ట్రైట్ లైన్. ఐడియల్ గ్యాస్ కి అయితే స్ట్రైట్ లైన్, బట్ రియల్ గ్యాస్ కి కాదు. And you have the third one, which is Gay-Lussac's law. P proportional to T. Then you have P1 by T1 is equal to P2 by T2. Constant volume ఇది. Constant volume. Constant volume ఏమంటారంటే isocoric. And also for this the graph is same as above. పైన ఎలాగైతే గ్రాఫ్ ఉందో అలాగే ఉంటుంది దీనికి కూడా. You have temperature and pressure. సరే, ఐడియల్ కండిషన్స్ ని ఫాలో, అంటే ఐడియల్ గ్యాస్ కి అయితే ఇలా ఉంటుంది, బట్ యాక్చువల్ గా ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇక్కడ మ్యాచ్ కాదు అది. Zero pressure, zero volume does not exist. Zero pressure, zero volume, not possible. అందుకే దీన్ని ఏం చేద్దాం అంటే స్లైట్ గా దాన్ని పైకి తీసుకెళ్దాం ఇలా. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ వన్ యాక్చువల్లీ. అండ్ ఇంకా మీకు తెలిసిన గ్యాస్ లాస్ ఏమైనా ఉన్నాయా? ఫోర్త్ వన్, డాల్టన్స్ లా. So do you have any idea what is Dalton's law? For a mixture of non-reacting ideal gas, yes, sum of partial pressure is equal to total pressure. Correct. For a mixture of non-reacting ideal gases, the total pressure is a sum of partial pressures. ముందు ఈ పార్షియల్ ప్రెషర్ అనే దానికి మీనింగ్ ఏంటో తెలియాలి. పార్షియల్ ప్రెషర్ అంటే ఏంటి, ప్రెషర్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంటైనర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంటైనర్ లో రెండు రకాల గ్యాసెస్ ఉన్నాయిరా. ఇది ఒకటి రెడ్ కలర్ గ్యాస్, ఒకటి ఇంకోటి ఏదో ఒక బ్లూ కలర్ గ్యాస్ ఒకటి. ఇప్పుడు రెండు రకాల గ్యాసెస్ ఉన్నాయి. పార్షియల్ ప్రెషర్ అంటే ఈ బ్లూ కలర్ ఇచ్చే ప్రెషర్ కాదు. ఒకవేళ ఈ కంటైనర్ లో ఓన్లీ బ్లూ కలర్ ఉంటే అది ఇచ్చే ప్రెషర్ ని పార్షియల్ ప్రెషర్ అంటారు. సో P1 is the partial pressure of that whatever that blue color you are calling.
and P2 is the partial pressure of the red color. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది టోటల్ ప్రెషర్. P is equal to P1 plus P2. ఈ స్టెప్ అర్థమైందా? పార్షియల్ ప్రెషర్ కి మీనింగ్ అర్థం కావాలి. పార్షియల్ ప్రెషర్ అంటే పార్షియల్ ప్రెషర్ మీన్స్ pressure is the pressure exerted in the absence of other gases. అంతేనా? దీన్ని పార్షియల్ ప్రెషర్ అంటారండి. అది పార్షియల్ ప్రెషర్. సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, వచ్చిందా? Clear. Right now, let's take some example questions. Example చేద్దాం, దాంట్లో ఇంకా కొంచెం డిస్కస్ చేద్దాం. Example problem. Estimate the number of air molecules in 4 meter into 6 meter into 3 meter room. At room temperature. సార్ ఇదంతా అంటే మరి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలంటే అది ఏ మాలిక్యూల్ ఏ ఎయిర్ అవసరం అంటే అవసరం లేదు. నేను చెప్పాను కదా, పివి ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ టీ అన్నా కదా. దీన్ని ఎలా రాస్తానంటే పివి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ టీ. సో రూమ్ సార్, రూమ్ ప్రెషర్ ఏమి ఇవ్వలేదు. రూమ్ లో ఏ ప్రెషర్ ఉంటుంది? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 1.013 ఇంటూ 10⁵ పాస్కల్. ఇది మనకు తెలుసు. వాల్యూమ్ కూడా వాడే ఇచ్చాడు, 463 ఎంత 72 మీటర్ క్యూబ్, అంతేనా? ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకు తెలియదు. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వాల్యూ నేను ఇస్తాను చూడండి. సో ద వాల్యూ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ is 1.38 into 10⁻⁻23.
And the unit for this is joule per Kelvin. So I want you to calculate the value of N and tell me the answer. 1.013 into 10 power 5 into 72 divided by 1.38 into 10 power minus 23 into atmospheric room temperature is 27 degrees C and 273 add చేస్తే 300 Kelvin అవుతుంది. ఓకే, సో చేసి చెప్పండి అమ్మ నాకు. See you in the other class tomorrow. టైం కూడా అయిపోయింది.